భారతదేశంలో పుట్టిన వారికి భారతదేశపు పౌరసత్వం వస్తుంది. అమెరికాలో పుడితే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఒకవేళ విమానంలో పుడితే ఏమవుతుంది? భారతదేశ విమానంలో పుడితే భారతదేశ పౌరసత్వం వస్తుంది. లేదా భారతదేశం విమానం వెళ్ళి అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఎక్కడుంటే ఆ దేశ పౌరసత్వం ఆ రూల్స్ ప్రకారం వస్తుంది. లేదు రెండు వద్దు తల్లిదండ్రులు ఎక్కడ దేశ పౌరవులో ఆ పౌరసత్వం కావాలంటే ఆ దేశానికి సంబంధించి పౌరసత్వం వస్తుంది. భూమి మీద పెట్టిన ఆకాశంలో పుట్టిన మన పౌరసత్వం వస్తుంది. మరి నీళ్ళల్లో పుడితే ఏ పౌరసత్వం వస్తుంది అంటే సముద్రాల మీద ఓడల్లో పుట్టిన వారికి ఏ పౌరసత్వం వస్తుంది? దీని మీద ఆర్డర్ హెయిలీ రాసిన ఇన్ హై ప్లేసెస్ అనే నవల ఏకబీగిన చదివిస్తుందన్నమాట. అధికారంలో ఉన్న ప్రభావశీలురైన వ్యక్తులు వారికి ఓ అనాథకి ఉన్న సంబంధం ఏంటి అన్నదే కథాంశం. పరోక్ష యుద్ధాలు, అణ్వాయుధాలు, వలస పౌరసత్వం, పదవీకాంక్ష, లంచగొండితనం, నైతిక విలువలు ప్రపంచమంతటా ఎప్పుడూ చర్చనీయాంశాలే. వాటన్నిటినీ కలుపుతూ రచయిత ముప్పేటగా అల్లిన కథ పాఠకులకు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. క్రిస్మస్కి ముందు రోజులు కెనడా గవర్నర్ జనరల్ ఆనవాయితీ ప్రకారం విందు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పెద్దలందరూ హాజరైన విందులో ఇమ్మిగ్రేషన్ మంత్రి ప్రవర్తన వార్తలకెక్కుతుంది. మరోపక్క దేశ ప్రధాని అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపి విజయవంతంగా పర్యటన ముగించుకుని వస్తాడు. అదే సమయంలో తీరంలోని ప్రధాన రేవులో లంగరు వేసిన ఓ రవాణా ఓడలో 23 ఏళ్ల హెన్రీ ఉన్నాడు. పాస్పోర్ట్ లాంటి పత్రాలు ఏవీ లేనందున ఏ దేశమూ అతన్ని తమ భూభాగంలో అడుగుపెట్టనీయటం లేదు. దాంతో 2 ఏళ్లుగా అతడు ఓడలోనే తిరుగుతున్నాడు. కనీసం పండుగ సందర్భంలోనైనా హెన్రీని కెనడాలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వమని ఓడ కెప్టెన్ అడిగినా ఫలితం లేకపోయింది. అసలు ఈ హెన్రీ ఎవరు అంటే అతడు ఒక అనాథ. తండ్రి ఎవరో తెలియదు. ఓడలోనే పుట్టాడు. తల్లి నైట్ క్లబ్లో పాడుతూ అతన్ని పెంచింది. హెన్రీకి 5-6 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయింది. దాంతో అనాథగా వీధుల్లో తిరుగుతూ దొంగతనాలు చేసి బతుకుతున్న హెన్రీ ఓసారి పోలీసు నుంచి తప్పించుకుంటూ ఓడ ఎక్కాడు. అంతే, భూమి మీద కాలు పెట్టే అవకాశాన్ని కోల్పోయాడు. మొదట ఎక్కిన ఓడలో క్రూరుడైన కెప్టెన్ చేతిలో చాలా బాధలు పడ్డ హెన్రీ ఎలాగో తప్పించుకుని ఈ రవాణా ఓడలో చేరాడు. ఇక్కడ కెప్టెన్ సిబ్బంది చాలా మంచివారు. జీవితంలో మొదటిసారి ప్రేమ ఆదరాలను చవిచూస్తాడు హెన్రీ. అతడి కథ అంతా పత్రికల్లో రావడంతో ప్రజల్లో సానుభూతి కలుగుతుంది. ఇంత పెద్ద భూభాగం మీద ఒక్క మనిషికి ఉండడానికి అనుమతులు ఇవ్వలేమా అని ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. శ్వేత జాతీయులు తమ దేశంలోకి రావడం అసలు ఇష్టం లేని ఇమ్మిగ్రేషన్ మంత్రి ససేమిరా అంటాడు. ప్రధాని చాలా మంచివాడు, కానీ మంత్రిని కాదని ఏమీ చేయలేడు. ఆ సమయంలో తెర వెనక ఏం జరిగిందో, పరిస్థితులు సానుకూలంగా మారాయి అన్నదే ఉత్కంఠ రేపుతుంది. హెన్రీ పాత్రను నేపథ్యంగా తీసుకుని రాజకీయాలు, అవినీతి, అక్రమాలపై 60 ఏళ్ల క్రితం రచయిత లేవనెత్తిన చర్చలోని అంశాలు సమకాలీన పరిస్థితులకు సరిగ్గా సరిపడతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.